అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు వంటి కార్యక్రమంలో భాగంగా తరావీ నమాజ్ అంటే ఏమిటో, తరావీ నమాజ్ గురించి కొన్ని విషయాలు మీ ముందు తెలియజేస్తాను. అసలు తరావీ అనేటటువంటి పదం రాహత్ అనేటటువంటి పదం నుండి వచ్చింది. రాహత్ అంటే విశ్రాంతి అని అర్థం. విశ్రాంతి తీసుకుని మరీ చేయవలసినటువంటి నమాజ్ అని భావం. తరావీ నమాజ్ 2 రకాతుల చొప్పున విడదీసి చేయమని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ సహచరులు కూడా 2 రకాతులు చొప్పున తరావీ నమాజ్ చదివేవారు. ప్రతి 4 రకాతుల తర్వాత విశ్రాంతి తీసుకునేవారు. కాసేపు తర్వాత మళ్ళీ నమాజ్ చేసేవారు. విశ్రాంతి సమయంలో తస్బీ లేక దువా చేయవచ్చు. అయితే తస్బీ సామూహికంగా బిగ్గరగా పాటించటం మక్రూ. మొత్తం రంజాన్ నెలలో జరిగే తరావీ నమాజులలో కనీసం ఒకసారి అయినా పూర్తి ఖురాన్ పఠించటం సున్నత్. ఒకవేళ ఖురానే హాఫీజ్ లేకపోతే, ఖురాన్ కంఠస్థం చేసినటువంటి వారు అందుబాటులో లేకపోతే సూరే అలంతరా వంటి చిన్న సూరాలతో అయినా సరే తరావీ నమాజ్ పూర్తి చేసుకోవచ్చు. హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా ఉల్లేఖనం ప్రకారంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ నెలలో ఇషా నమాజ్ తర్వాత ఒకసారి తరావీ నమాజ్ చేస్తే చాలామంది అనుచరులు ఆయనతో కలిసి నమాజ్ చేశారు. అలాగే 2వ రోజు రాత్రి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరలా తరావీ నమాజ్ చేసే దానిలో ఇంకా ఎక్కువ మంది పాల్గొన్నారు. అలాగే 3వ రోజు 4వ రోజు రాత్రులలో కూడా సహచరులు విపరీతంగా అక్కడ గుమిగూడారు. ఆ యొక్క పరిస్థితిని గమనించినటువంటి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రాత్రి తరావీ నమాజ్ కొరకు ఇంటి నుండి బయటికి రాలేదు. తెల్లవారిన తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ యొక్క సహచరులతో ఈ విధంగా తెలియజేశారు: రాత్రి ఎక్కువ మంది ప్రజలు ఇక్కడ గుమిగూడటాన్ని నేను చూశాను. అయితే ఈ తరావీ నమాజ్ మీపై ఎక్కడ ఫర్జ్గా నిర్ణయించబడుతుందోనన్న సందేహం నన్ను ఇంటి నుండి బయటకు రాకుండా చేసింది అని తెలియజేశారు. ఇది బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. అలాగే హజరత్ అరఫాదా రదియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు వారు రంజాన్ రాత్రుల్లో తరావీ నమాజ్ చేయమని చెప్పి నన్ను ఆదేశించారు అని తెలియజేస్తున్నారు. అలాగే పురుషుల కోసం వేరుగా, స్త్రీల కోసం వేరుగా ఇమాములను ఆయన నిర్ధారించేవారు. నేను స్త్రీల సామూహిక నమాజుకు నాయకత్వం వహించేవాడిని అని తెలియజేస్తున్నారు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఈ యొక్క అంశంతో అనేకమైనటువంటి విషయాలు మీకు అర్థమైనవి భావిస్తూ తర్వాత అంశంతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.